సో నిత్యం ప్రజల్లో ఉండే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు గాని, ఎమ్మెల్సీలు గాని మొత్తం కూడా ఈసారి గ్రౌండ్‌లోకి దిగబోతున్నారు. సో ఆ రణరంగం అనేది ఎలా ఉండబోతుందో మనతో పాటు మాట్లాడడానికి యలమంచిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం ఆడిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. రెట్టింపు ఉత్సాహం ఉంది, డిసిప్లిన్ ఇంకా ఉంది. లాస్ట్ టైం ఏదైతే కొంచెం సీరియస్నెస్ కొంచెం తగ్గినా ఈసారి ఇంకా ఎక్కువ సీరియస్నెస్ ఉంది. అలాగే లాస్ట్ టైంకి ఇప్పటికీ ఏంటంటే మాకు లాస్ట్ టైం జస్ట్ స్టార్ట్ చేసాం, కానీ ఈసారి ఈ 1 ఇయర్లో మా కాన్స్టిట్యున్సీలో మేము చూసిన మార్పు, మమ్మల్ని చూసి ఇంకా ఎన్నో అనేకమైన టోర్నమెంట్స్ వాళ్ళగా పెట్టుకుంటే ఇది బాధ్యతగా మాకు వచ్చింది. సో ఈరోజు ఏమైందంటే వయసుకి కూడా సంబంధం లేకుండా అలాగే మహిళలు కానీ మహిళా శాసనసభ్యులు కానీ అలాగే మన మగవారు కానీ అందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి పెద్ద ఎత్తున ఇచ్చేస్తారు. అందుకనే ఎక్కువ 14 డిసిప్లిన్స్లో మేము ఆడటం జరుగుతూ ఉంది. సో ఆ 14 కూడా ఈ 1-2 డేస్ సరిపోవట్లేదు. లాస్ట్ టైం 2 డేస్ కాదు, ఈసారి సరిపోవట్లేదని 3 డేస్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా చాలా బాగుంటుందండి. ఈసారి మీరు ఏ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు? మీ నుండి ఎంటర్టైన్మెంట్ ఎలా రాబోతుంది? ఎంటర్టైన్మెంట్ కల్చరల్ యాక్టివిటీ డెఫినెట్గానండి. ఎందుకంటే నా దగ్గర ఎస్పెషల్లీ నా వరకు వచ్చేసరికి నా దగ్గర ఒక పాజిటివ్ వైబ్ ఉండాలి, ఎప్పుడు నా పక్కనే ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అనేదే నా ఇది. సో దానికోసం నేను డెఫినెట్గా ఎవరు ఏం కోరుకున్నా మనము ఆ స్పోర్ట్స్లో కానీ లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ మనస్తత్వమే ఏంటో తెలియదు, నేను ఏం చేసినా అది హిట్ అవుతూ ఉంటుంది. సో భగవంతుడు నాకు ఆ అదృష్టం కల్పించాడు, అలాగే అందరికీ కల్పించాలి. నేను ఎప్పుడు కూడా అందరూ పాజిటివ్ వైబ్గా, అందరూ పాజిటివ్గా, అందరూ హ్యాపీగా ఉండాలనేది నా కోరిక. లాస్ట్ టైం కూడా మీరు స్కిట్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూర్చొని పడి నవ్విన సిచ్యువేషన్ అయితే చూసాము. సో ఆ స్కిట్ లాగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి గ్రౌండ్లో దిగే అవకాశం ఏమైనా ఉందా? రావాలనే కోరుకుంటున్నాం, డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నాం. అలాగే స్కిట్ అదృష్టం కదండి, ఒక ఇద్దరు పెద్ద నాయకుల్ని, ఎంతో స్ట్రెస్లో ఉండే ఇద్దరు నాయకుల్ని ఈ రాష్ట్రం కోసం ప్రతిరోజు కూడా వాళ్ళు పాపం తాపత్రయపడి అంత కూడా ఇబ్బంది పడిన వాళ్ళందరూ ఆ రోజు నవ్వారంటే నాకు అంతకన్నా అదృష్టం ఏంటంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నేను ఎప్పుడు ఇంత నవ్వలేదని. సో అంత అదృష్టం నాకు కలిగిందంటే డెఫినెట్గా దానికన్నా మించే ఈ సంవత్సరం కూడా మరి పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఏ స్పోర్ట్స్ మీకు పర్సనల్గా ఏ ఆట అంటే ఇష్టమో చిన్నప్పటి నుంచి? నేను యాక్చువల్గా హ్యాండ్బాల్ ప్లేయర్ అండి. నేను ఈ ఏపీ స్టేట్ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను క్రికెట్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను, అన్నీ ఇంకా మీకు తెలుసు కదా, స్పోర్ట్స్ అంటే ఇంక అన్నింటిలోనూ కూడా ఆడతాం. ఈసారి 11 మంది కూడా రావాలి, అసలు వాళ్ళు అసెంబ్లీకే రావట్లేదు అనే ఒక థాట్ అయింది. అసెంబ్లీకే రావట్లేదు, ఈసారి గ్రౌండ్లోకి వస్తారనుకున్నారా? ఎందుకంటే 11 మంది టీం అని చెప్తున్నారు. వాళ్ళకేమైనా ఆహ్వానం వెళ్ళిందా మీ నుండి? అందరికీ చెప్పాం, ఇది అసెంబ్లీ నుంచి అందరికీ అనౌన్స్మెంట్ అండి. పార్టీల పరంగా అనౌన్స్మెంట్ ఉండదు. అసెంబ్లీ అందరూ శాసనసభ్యులకి, అందరూ శాసన మండలి సభ్యులకి అందరికీ కూడా వెళ్తుంది. మేమేమంటామంటే ఇది బాధ్యత అని మేము అంటున్నాం. మాకు బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదా. మేము ప్రారంభ చేసినప్పుడు వాళ్ళకి ఓట్లు వేసినప్పుడు వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఆదర్శంగా ఉండాలి కదా. డెఫినెట్గా వస్తారు అనుకుంటున్నాం. ఒకవేళ మాతో కలిసి టీమ్స్ లేకపోతే వాళ్ళకి మినిమం అక్కడంటే అపోజిషన్ స్టేటస్ లేకపోయినా ఇక్కడ టీంకి అయితే 11 మంది కన్ఫామ్గా ఉన్నారు కాబట్టి ఆడుకోవచ్చు వాళ్ళు సపరేట్గా.